అన్నయ్య అయితే ఉన్నారు. ఒకసారి అన్న కనుక్కుందాం. అసలు గాడిద గుడ్డు ఏంది, అసలు దాని గురించి వివరణ అయితే తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఎలా చూస్తారు గాడిద గుడ్డు ఏంది? అసలు పదాలు ఈ మధ్యలో చాలా వినబడతా ఉన్నాయి. ఆ గుడ్డును పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఎలా? అంటే ఒకటి, గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు అనేటటువంటి దాన్ని జనాలకి సింబాలిక్గా చూపెట్టాలి. కాబట్టి గాడిద గుడ్డు అని అన్నాం. గాడిద గుడ్డు అనేది సామెతలు ఎందుకు వాడతాం? గాడిద గుడ్డు అనేది ఉండదు. అంటే బీజేపీ కూడా తెలంగాణకు చేసింది ఏం లేదు కాబట్టి గాడిద గుడ్డుతో మేము పోల్చినాం. ఏమి ఇచ్చిందని అంటే గాడిద గుడ్డు ఇచ్చింది అని అన్నాం. సో వాళ్ళు విభజన చట్టంలో హామీలు మనం మాట్లాడినా, లేకపోతే మోడీ గ్యారంటీలు మాట్లాడినా, 2014 మేనిఫెస్టో మాట్లాడినా, 2019 మేనిఫెస్టో మాట్లాడినా, తెలంగాణ మొత్తం ఏ గల్లీలోనైనా తిరిగి ఇదే కెమెరా మైక్ పట్టుకొని పోయి మీ బస్తీలో ఎవరికన్నా మోడీ కట్టించిన ఒక ఇల్లు వచ్చిందా అని చెప్పి అడుగురి. అంటే గాడిద గుడ్డు వచ్చింది అంటారు. అంటే ఏంది? రాలేదనే కదా. లేకపోతే మోడీ కట్టించినటువంటి స్మార్ట్ సిటీ వచ్చిందా తెలంగాణకి అని అడుగురి. గాడిద గుడ్డు వచ్చింది అని అంటారు. అంటే రాలేదు కదా. ఇట్లా ఏది అడిగినా కూడా రానటువంటి పక్షంలో పైపెచ్చు తెలంగాణకి వచ్చినప్పుడల్లా తెలంగాణ వనరులు అయినటువంటి ఐటీఐఆర్ లాంటివి, లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాంటివి మనకు రావాల్సినటువంటివి, మనకు ఉన్నటువంటివి ఎత్తుకొని పోతుంటే మరి బీజేపీకి మళ్ళీ కూడా ఓటు వేయాల్సిందే అనేటటువంటి సిగ్గు లేకుండా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నప్పుడు జరుగుతున్నటువంటి వాస్తవికతను ప్రజల ముందు చైతన్యం చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా లేదా? దానికి వినూత్నంగా సామాన్యమైనటువంటి క్షేత్రంలో ఉంటున్నటువంటి సామాన్యుడు కూడా అర్థం కావాలని అంటే ఈ గాడిదగుడ్డు క్యాంపెయిన్ తీసుకొని వచ్చినాం. మొన్న కిషన్ రెడ్డి కూడా అన్నారు, గాడిద గుడ్డు అంటే అస్సం గుర్తుగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు గాడిద గుడ్డు గుర్తుగా పెట్టుకుంటున్నారని అన్నారు. దాని మీద మీరేమంటారు? మేము అదే అంటున్నాం. హస్తం గుర్తుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పెట్టిన గాడిద గుడ్డు చూపిస్తుంది. మేము అదే అంటున్నాం కదా. బీజేపీ ఇచ్చింది గిదనే పెట్టినాం. మేము కాదంటలేం కదా. హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీ అంటే మేము బీజేపీ ఇచ్చింది ఇది అని చెప్పి గాడిద గుడ్డును చూపిస్తున్నాం. మీరు ఇచ్చింది ఇది. కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి గింత పొడుగు లెక్క చెప్పిండు కదా. మరి పేదోనికి ఒక ఇల్లు చూపెట్టు అనంటే ఎందుకో చూపిస్తలేడు. ఎవ్వడికి కాగితాల మీద లెక్కలు కాదబ్బా, ప్రాక్టికల్గా మైదానంలో నువ్వు చేసింది ఏందో చూపెట్టు అని అంటున్నాం. ఒక అంగన్వాడీ కేంద్రం చూపెట్టు. నేను అడుగుతున్నా, ఎందుకు ఇట్లా బూటకపు ప్రచారాలు చేసుకుంటా బతుకునేలా తీయాలనుకుంటారు? తెలంగాణకి ఏం చేసిండ్రు? అరే విభజన చట్టంలో హక్కులు అనేది మన హక్కులు, అవి చట్ట రూపం దాల్చిన తర్వాత ఇదే నరేంద్ర మోడీ గారు వచ్చేసి నేను ఈ యొక్క ఉంటున్నటువంటి వాటిని చేస్తామని గతంలో ఎన్నికలలో మాట్లాడారు. కానీ బాగా అహంకారం పెరిగిన తర్వాత అదే పార్లమెంట్లో తెలంగాణ ఇయ్యటం అనేటటువంటిది అప్రజాస్వామ్యంగా ఇచ్చిర్రు. తల్లిని బిడ్డని వేరు చేసిర్రు. అక్కడ ఇచ్చేటటువంటిది చీకటి దినం లెక్క. ఏంది ఇవన్నీ? మనని అవమానిస్తుంటే అయినా కూడా మనము పోయి నువ్వు బాగా చేసినావు ప్రాక్టికల్గా మనకు అనిపిస్తుందా అంటే కనిపిస్తలేదు. నువ్వు మనకు గౌరవిస్తున్నా అంటే గౌరవిస్తలేడు. నువ్వు వచ్చినప్పుడల్లా భాషలు ఇచ్చి ఏదో ఒకటి బందోబస్తు ఎత్తుకొని పోతున్నటువంటి పరిస్థితి. ఇంతగానం అన్యాయం అవుతున్నాక కూడా నువ్వే గ్రేట్ అనేటటువంటి తలతిక్కతనం ఏదైతుందో బీజేపీ నేతలు సామాన్యుల నెత్తి మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం చాలా చైతన్యమైంది. అంతేకాదు భవిష్యత్తులో వీళ్ళ యొక్క కుట్ర ఏదైతే రిజర్వేషన్లను కానీ రేషన్లను కానీ ఎత్తేసేటటువంటిది చేస్తూ ఉందో, రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి కుట్రతో 400 సీట్లు కావాలనే ప్రచారం ఏదైతే చేస్తుందో దాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేయడంతో ఈరోజు కాలుగాలిన కోతులు లెక్క ఈరోజు మరి అదే ఆదిలాబాద్ అనుకోరి లేకపోతే ఇంకో సభలకు వేసేసి మేము రిజర్వేషన్లను ఎత్తేస్తలేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు శాంతి భద్రత చూసుకున్నట్లయితే ఈ 10 సంవత్సరాల్లో ఒక్కటి కూడా జరగలేదు. గతంలో అయితే హైదరాబాద్లో కూడా బాంబులు పేలాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని కాంగ్రెస్కు ఓటేస్తే మన నోట్లో మనం మన్ను కొట్టుకున్నట్టే అని అంటా ఉన్నారు. దాని మీద మీరు ఎట్లా? పోయిన సంవత్సరము ఎన్నికలప్పుడు పుల్వామా ఘటన జరిగింది. ఎంతమంది జవాన్లు చచ్చిపోయారు? 40 మంది. మరి చచ్చిపోతే అది ఓడి వేల్చిండు? అది ఘటన కాదా? బాంబు పేలుడు కాదా? అసలు అడుగునా కూడా సెక్యూరిటీతో ఉండి ఏవైతే జామర్స్ పెట్టుకొని ఏడనన్నా ఆర్డిఎక్స్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా సిగ్నల్ వచ్చేటటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క దిక్కుమాలిన యొక్క పరిపాలన వైఫల్యంతో పొట్టన పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు ఏం లేదు అని చెప్పి మాట్లాడడంలా. అంతేకాదు గల్వాన్ వ్యాలీలో సైనికులు చనిపోయారా లేదా? భారతదేశానికి సంబంధించిన సైనికులు 20 పైన చనిపోతే మరి దానికి సంబంధించినటువంటి ఎవరిని బాధ్యులను చేసి అరెస్ట్ చేసి ఒకరిని చూపెట్టండి. అది క్రైమ్ కాదా? 2 రకాలు ఉంటాయి ఎప్పుడైనా. ఒకటి, జరుగుతున్నట్టుగా ఎఫ్ఐఆర్లు చేసి క్రైమ్ ఇంత అవుతుందని చెప్పి దాన్ని నివారించేటటువంటి చర్యలు చేసేటటువంటి వాడు ఒకడు ఉంటాడు. అసలు ఎంత అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నా అసలు ఎఫ్ఐఆర్ చేసుడు బంద్ చేసినాం అనుకో, చూసి అసలు ఏడు ఎఫ్ఐఆర్లు అవుతలేవు అంటే మేము వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది అని అంటాడు. నిజమా? క్రైమ్ తగ్గిపోయినట్ట?
మహిళల మీద దాడులు కనిపిస్తలేవా? దళితుల మీద దాడులు కనిపిస్తలేవా? ముంద్రా పోట్ల వేల టన్నుల కొద్ది డ్రగ్స్ దొరుకుతుంటే ఏ పేద పిల్లల కడుపులకు పోతున్నాయి? ఒక్కనన్న బాధ్యత చేసి అరెస్ట్ చేసినటువంటి మొకాలా మీరు? అది క్రైమ్ కాదా? లేకపోతే అంత గల్వాన్ వ్యాలీలో సైనికులు మొత్తం చచ్చిపోతే నాకు పోయి గుస్సా అంటాడు. మరి చంపినోడవాడు వాళ్ళంతా వాళ్ళు చచ్చిపోరు కదా. ఈరోజు మన దాంట్లకి వచ్చేసేసి కాలనీలు కట్టుకుంటుంటే ఎవరు రాలేదు అనేటటువంటి పచ్చి అబద్ధాన్ని ప్రజల మీదకి రుద్దుతుంటే ఇది అన్నిటికంటే పెద్ద క్రైమ్, దేశద్రోహం కదా. మరి ఇవన్నీ రైతులని పొట్టన పెట్టుకొని 780 మందిని సంవత్సరంన్నర పాటు ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడుతున్న వాళ్ళని చంపిన వాళ్ళు, అది క్రైమ్ కాదా? తీవ్రవాదం కంటే పెద్దది కదా. సొంత దేశమోడు, సొంత సర్కారు మనం చంపింది అని అంటే, బయట దేశమోడు అంటే దొంగతనంగా వచ్చి నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపినావు కదా. మొన్న నెల రోజుల కంటే ముంగట హర్యానాలో డ్రోన్లను వాడేసేసి టియర్ గ్యాసులు కొట్టి కళ్ళు పోగొట్టినటువంటి మీరు, రైతుల ప్రాణాలు పొట్టన్న పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడితే ఏం జరగలేదు అని మాట్లాడితే ఇది కరెక్టా? ఎవరిని అరెస్ట్ చేసినావు నువ్వు ఒక్కటి చెప్పు. కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతో కేంద్ర మంత్రి అయిన అమిత్ షాని నకిలీ వీడియో విడుదల చేసిందని చెప్తా ఉన్నారు. నోటీసులు కూడా పంపించారు. గాంధీ భవన్కి ఢిల్లీ పోలీసులు కూడా వచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? సోషల్ మీడియాలో ఎవరో ఏదో ఒక వీడియోని, ఒక చిన్న వీడియోని ఏదో చేసిర్రు. అది అమిత్ షా లేని వీడియో కాదు కదా. వేరే వాళ్ళ బొమ్మకి అమిత్ షా ముఖమంట పెట్టింది కూడా కాదు కదా. అది అమిత్ షా వీడియోని ఎవరో డాక్టర్డ్ వీడియో చేసిర్రు అనేటటువంటి దాంతో సరే ఒక కేసు పెట్టి చేసిరేమో. మీ పునాదులే అబద్ధాలు కదా. ప్రధానమంత్రి పచ్చిగా ఈరోజు కూడా సభలలో పోయి అబద్ధాలే మాట్లాడుతుండు కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ముస్లింలకు సంబంధించి ఏదో ఇచ్చేసేస్తుంది, మీ ఆస్తులు గుంజుకుంటుంది, చూపిస్తావా ఏ పేజీలు ఉందో అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేసినాము. ఇంత బరితెగించి ఒక పదవిలో మీరు వండుకుంటా, ప్రధానమంత్రి హోదాలో మీరుండి ప్రజల ముందు పచ్చి అబద్ధాలు ఆడుతుంటే ఈరోజు ఎవడో అబద్ధాన్ని ఒకటి పోస్ట్ చేసినని కేసు పెట్టి తెలంగాణ పిల్లల్ని ఈరోజు అర్ధరాత్రి పూట ఢిల్లీ పోలీసులు చొరబడి మరి వేధిస్తాం అని అంటే, బిడ్డ ఈ వేదనలకు బెదిరేటోడు ఎవడు లేడు. తూటాలకే బెదరనోళ్ళు ఈరోజు మీ యాసంటోళ్ళని వేదనలకు గురయ్యేటోడు, లేకపోతే వేధించగానే భయపడేటోడు, వణికిపెట్టోడు ఎవడు లేడు అంటున్నాం. మీ అబద్ధాల పునాదులు అనేటటువంటి కూల్తాయి. అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టి 5 రోజులలో పసుబోర్డులు తెస్తాం అన్నోడు ఎక్కడ పోయిండు, బండి పోతే బండిస్తాం అన్నోడు ఎక్కడ పోయిండు, గిడ్డంగులు కట్టిస్తాం అన్నోడు ఎక్కడ పోయిండు, మూసి ప్రక్షాళన చేస్తాం అన్నోడు ఎక్కడ పోయిండు. ఆఖరికి హైదరాబాద్లో వరదలు వస్తే రూపాయి అయ్యేనటువంటి దిక్కుమాలినోళ్ళు మీరు ఈరోజు, లేకపోతే మూసి ప్రక్షాళన కోసం 30 రూపాయలు చేయలేనటువంటి చేతగాని కేంద్ర సహాయ మంత్రి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటిది మీకుందా? హైదరాబాద్ 4 దిక్కుల ఏడనైనా తీసుకో, కేంద్ర సంస్థలు మొత్తం కట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ ముఖానికి ఒకటి చూపెట్టుర్రి ఈ 10 ఏళ్ళలో మీరు కట్టినటువంటిది. ఇది మేము అడుగుతున్నాం. ఈరోజు ఏ ఊర్లలోకి పోయినా కూడా ఈరోజు గిరిజన హరిజనుల బస్తీలు అని చెప్పి మాట్లాడేటటువంటి ఇందిరమ్మ కాలనీలు అని అంటారు. గసంటిది మీ ముఖాలకు ఒకటి కట్టించింది ఏదైనా చూపెట్టండి. ఏంది మీరు చేసింది ఏందని మేము అడుగుతున్నాం. అరే కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చిండా 10 ఏళ్ళల్లో? కనీసం ₹1 పెన్షన్ పెంచిండా ఈ 10 ఏళ్ళల్లో? 2 కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఇచ్చినావు కదా సంవత్సరానికి. ఏమైనా నీ గ్యారంటీ? ఏమన్నా నిజాలు జరిగినాయా? రైతుల ఆమ్దాన్ని డబల్ చేస్తామన్నాడు 2022 కల్లా. చేసిండా? చేయలే. 60 ఏళ్ళు దాటినటువంటి రైతులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి గ్యారంటీ ఇచ్చినావా? ఇయ్యలే. నోరు తెరుస్తే అబద్ధాలు. ఒకటే చెప్తున్నా తెలంగాణ సమాజానికి, ఒకసారి మోసం చేస్తే అది చేసినోని తప్పు, ఎందుకంటే నమ్ముతాం. కానీ రెండోసారి మోసపోతే అది నీ తప్పు అవుతుంది. మళ్ళా కూడా వాళ్ళకి గిట్ట పువ్వు మీద ఓటేస్తే చెవుల పువ్వు పెట్టినాక కూడా అది మీ తప్పు అవుతుంది. కానీ అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో కనిపించట్లేదు, యావత్ దేశంలో కూడా కనిపిస్తలేవు. కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క భాషణలు మారిపోయినాయి. ఎంతసేపు ఒక కమ్యూనల్ పోలరైజేషన్ క్రియేట్ చేసేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప పురోగతికి సంబంధించినటువంటి అంశం ఏ ఒకటని వస్తుందా? 2014లో వచ్చే దినని చెప్పి వచ్చినావు. ఏమని చెప్పి వచ్చినావు? 30 రూపాయలకే డీజిల్ వస్తుందన్నావు, 40 రూపాయలకే పెట్రోల్ వస్తుందన్నావు, 410 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటేనే బంతిపూల దండేసి రోడ్ ఎక్కి నానా రభస చేసిర్రు. ఇంత ధరలను ఎట్లా తట్టుకుంటారని సిగ్గు లేకుండా 1200 రూపాయలు చేసినావు. పెట్రోల్ని 110 రూపాయలు చేసినావు, డీజిల్ని 100 రూపాయలు చేసినావు. వీటి సంగతి ఏంది అని అంటే ఎవడు మాట్లాడు. ఒక పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా అడవిలో పెళ్లి చేసుకుందామంటే ఓ తులమో మాసం పెడదామనంటే అప్పుడు 28,000కి తులం ఉండే నువ్వు వచ్చినప్పుడు. ఈరోజు ఎంత ఉంది? 80,000. ఎక్కడ పోతున్నాము అంటే దేనికి పోతున్నాము? ఈ ఎవరికి అభివృద్ధి అవుతుంది? 25 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ఈరోజు పిడికేడు మంది కార్పొరేట్లకి రైట్ ఆఫ్ చేయనీకే నీ కాడ పైసలు ఉంటాయి. కానీ ఒక 1000 రూపాయలు
దేశవ్యాప్తంగా ఎవరికైనా ఒక రైతుకి మాఫీ చేసినటువంటి చరిత్ర నీ కాడ ఉందా? లేకపోతే ఈ 10 ఏళ్లలో ఒక ఎకరం ఒక రైతుకు పంచినటువంటి చరిత్ర నీ కాడ ఉందా? లేకపోతే ఎరువుల ధరల్ని నియంత్రించినటువంటి చరిత్ర నీకుందా? పైపెచ్చు చెప్పాలనా, ఈరోజు రైతులకు ఏదైతే సబ్సిడీలు ఆ రోజు కాంగ్రెస్ సర్కార్లో ఉండేనో అవన్నీ ఎత్తేసినావు. పెట్టుబడి అనేటటువంటి సాయం ఏమంటారు చారణ చేస్తున్నావు, కానీ పెట్టుబడి రూపాయి అయిపోయింది. కానీ అవుట్పుట్ అనేటటువంటి దానికి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు కాంగ్రెస్ పార్టీ హయాంలో వడ్లే తీసుకుందాం, ప్యాడే తీసుకుందాం, 2004 నుంచి 2014 దాకా 810 రూపాయలు పెరిగింది. 2014 నుంచి ఇప్పటిదాకా ఎంత పెరిగింది? 804 రూపాయలు పెరిగింది. 810 రూపాయలు కాంగ్రెస్ హయాంలో కొంచెం బడ్జెట్ ఉన్నప్పుడే పెరిగితే 804 రూపాయలు నీ దాంట్లో పెరిగితే నువ్వు పెంచినట్ట తగ్గించినట్ట? అప్పుడు సబ్సిడీలు ఉంటుండే. ఒక ఆడవిల పేరు మీద గిట్ట భూమి ఉంటే ఒక డ్రిప్ ఇరిగేషన్ గిట్ట కొనుక్కోవాలంటే 90 పైసలు సబ్సిడీలతోటి, అంటే 100 రూపాయలు అది 10 రూపాయలు కడితే వచ్చేది. ఈరోజు అట్లాంటిది ఉందా? ఎరువుల ధరల్ని గిట్ట నువ్వు నియంత్రించినటువంటిది ఉందా? ఎక్కడా? ఎన్ని ఫేక్ తరిళ్ళు, జుమ్లాలు హమ్లాలు తప్ప అంతకుమించి వేరేది ఏం లేదు బీజేపీ సర్కార్. ఈసారి చెవుల పువ్వు పెట్టేటటువంటి పార్టీని ఇంటికి పంపించడానికి మాత్రం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఆ విధంగా చెప్తా ఉంటే ఇక్కడున్న బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మొన్ననే తప్పిపోయి మనము ఢిల్లీ చేతికి మన గల్లీని ఇచ్చాము, అలాంటి ఇప్పుడు మన సిటీ ఏదైతే ఉందో మన పాలకులకు ఇవ్వాలి. ఆ రెండు సెంట్రల్ పార్టీలు, బీజేపీ చూసుకున్న సెంట్రల్ పార్టీ, కాంగ్రెస్ చూసుకున్న సెంట్రల్ పార్టీ, వాళ్ళకి ఇవ్వకుండా మన వాళ్ళకి మనం పాలించుకునేటట్టు చేసుకుందాం అని చెప్తా ఉన్నాం. దాని మీద మీరేమంటారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఒక దెబ్బ గట్టిగా కొట్టేసరికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అయినట్టుంది. వాళ్ళది కూడా జాతీయ పార్టీ ఈ రోజు అడిగి కూడా అన్న సంగతి మర్చిపోయారు. తిమ్మిరెక్కింది వాళ్ళు కొట్టినటువంటి దెబ్బకి. ఈరోజు వచ్చేసి ఏమంటుండు, మనదంతా రాష్ట్రం అని మాట్లాడుతుండు. రేపు పొద్దున గల్లీకి పోతాడు, గల్లీకించి లాస్ట్కి వస్తే ఏమవుతుంది? ముందు అదేదో సినిమాలు ఉంటుంది కదా, నువ్వు ఎక్కడ మొదలు పెట్టినావో అక్కడికే వస్తావు అనేటటువంటిది. సేమ్ అట్లాంటి పరిస్థితి కేసీఆర్ది. ఈరోజు అంత సీరియస్గా వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీలు, దగ దౌర్జన్యాలు నచ్చినట్టు దోసుకున్నారు, నచ్చినట్టు సంస్థలను విచ్ఛిన్నం చేసినారు. సో వాళ్ళు చేసినటువంటి నష్టం ఏదైతే ఉందో అది మళ్ళీ మనము పూరించుకోనికనే మనకు చాలా సమయం పడుతుంది. కేవలం కాళేశ్వరం ఉదాహరణ చెప్తున్నా, 1,47,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరము మళ్ళీ 25 సంవత్సరాలు మనల్ని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు. కిస్తులు ఎవడు కట్టాలి ఇవి? మళ్ళీ సుక్క నీళ్ళు ఆడ ఆగుతున్న పరిస్థితి ఉందా? లేదు. కొన్ని కొలువులు వచ్చినా ఎన్ని బడులు వచ్చేటివి? అదే పాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ పూర్తి చేసుకుని తక్కువ ఖర్చులు ఎక్కువ నీళ్ళు వచ్చేటివి కదా. మొత్తం తెలంగాణ అంట ఉత్తరకించి దక్షిణం దాకా కూడా సస్యశ్యామలం అయ్యేది కదా. మీ స్వార్థం కోసం వనరులను మొత్తం కొల్లగొట్టినటువంటి మీరు అరాచకాలు చేస్తే చచ్చిపోయినటువంటి వ్యవస్థ లేకుండే. రైతులకించి మొదలు పెట్టుకుంటే మహిళలైనా, నిరుద్యోగులైనా, కాంట్రాక్టర్లైనా, ఎవరు అధికారులైనా ఎవ్వడు బతికి బట్టగట్టింది చెప్పు మీ హయాంలో. కాబట్టే మీ మీద చీదరించుకున్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించిండ్రు. మళ్ళీ కూడా మీ ముఖాలు చూసేటటువంటి మూడు కానీ లేకపోతే అట్లాంటి ఇంట్రెస్ట్ కానీ ప్రజలకు లేదు. ఒకటే లెక్క 14 పక్కా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈసారి అధికారంలోకి రాబోతున్నాము. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి లెక్క మనందరం చూడబోతున్నాం.